ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యం వినిచిన మీకందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క కృప చొప్పున, తన కనికరమ చొప్పున, తన యొక్క అత్యున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి వాత్సల్యత చొప్పున ప్రభు మనకు ఒక నూతనమైన దినాన్ని అనుగ్రహించారు. గడిచిన దినమంతా కూడా ఆయన కృపా రెక్కల క్రింద ఉండేటువంటి ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మదిని, సమాధానమును ప్రభు మనకు అనుగ్రహించి మరలా ఈ దినము కూడా ప్రభు యొక్క కృపను, ప్రభు యొక్క ప్రేమను, ఆయన యొక్క దయను, ఆయన యొక్క వాత్సల్యతను మనం రుచి చూచి మనం తెలుసుకున్నట్లు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని ఇచ్చినారు. కాబట్టి ప్రతి ఒక్కరి చేతులెత్తి దేవుడు మనకిచ్చిన దినము కొరకై, ఆయన కృపా వాత్సల్యత కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి కృతజ్ఞులముగా, దేవునికి ఇష్టలముగా, ఆయన చిత్తం చేయవారులముగా మనం జీవించుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం ఆయన యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు సామెతల గ్రంథము, సామెతల పుస్తకము 28వ అధ్యాయం 14వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది. ఏమని వ్రాయబడుతున్నదనగా, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమున కఠినపరుచుకున్నవాడు కీడులో పడును అని ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ బైబిల్ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుచున్నటువంటి మాటను మనం గమనించినప్పుడు, ఎవరైతే నిత్యము దేవుని ఎందైనటువంటి భయం, ఒక దైవికమైనటువంటి భయం, ఎందరైతే ఆ దైవికమైన భయం కలిగి ప్రవర్తిస్తూ ఉంటారో వారట ధన్యులుగా ఎంచబడుతూ ఉన్నారట. వారు దేవుని దృష్టికి ధన్యులుగా ఎంచబడుతున్నారట. లోకంలో కూడా వారు ధన్యులుగా ఆశీర్వదించబడగలుగుతారు. అయితే హృదయమున కఠినపరుచుకునేటువంటి వారు, అనగా దేవుడు వారిని గద్దించినప్పుడు, దేవుడు తన వాక్యము ద్వారా వారిని హెచ్చరించినప్పుడు, దేవుడు తన వాక్యము ద్వారా ఇటువంటి కార్యక్రమములలో ఇటువంటి పనులను మీరు చేయకూడదు, ఇటువంటి అనుభవంలో మీరు నడుచుకొనకూడదు, ఇటువంటి క్రియలను మీరు చేయకూడదని దేవుడు చెప్పినప్పుడు ఆ మాట ప్రకారము ఆ మాటను వినకుండా తన హృదయమున కఠినపరుచుకునేటువంటి వారట కీడులో పడిపోతారు అని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఆత్మ మన కొరకు వ్రాసి ఉంచినాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ చివరి దినాల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో కీడులో నుండి మనము తప్పించబడాలి అని అంటే, కీడులో పడిపోకుండా మన ఆత్మీయ జీవితంలో మనం కాపాడుకోవాలి అని అంటే, దేవుని దగ్గర నిత్యము భయం కలిగి మనం నడుచుకోవాలటండి. హృదయమును కఠినపరుచుకోనకుండా సాత్వికమైనటువంటి మనసుతో దేవుడు చెప్పే ప్రతి మాటను, దైవజనుల మూలముగా, దేవుని వాక్యం మూలముగా దేవుడు మనల్ని హెచ్చరించే ప్రతి గద్దింపు మాట అయినా, హెచ్చరింపుతో కూడినటువంటి మాట అయినా, ఆ మాటకు మనం లోబడి వారలముగా మనం ఉండాలి. అప్పుడే దేవుని దగ్గర మనం కృపను పొందుకొనగలుగుతాం, కనికరాన్ని పొందుకొనగలుగుతాం, వాత్సల్యతను మనం పొందుకొనగలుగుతాం, కీడులో నుండి మనము తప్పించబడగలుగుతాం. ఆ శాపముతో కూడినటువంటి మార్గములో నుండి మనము తప్పించబడగలుగుతాం. నాశనకరమైన మార్గముల్లో నుండి మనము తప్పించబడగలుగుతాం. ఎప్పుడనగా సాత్వికమైన మనస్సుతో దేవుని వాక్యం మనం స్వీకరించినప్పుడు, కఠినపరుచుకొనకుండా, మన హృదయమును కఠినపరుచుకొనకుండా, మన హృదయమును ఆ కఠినముతో నింపుకొని, మన హృదయ కాఠిన్యముతో నింపబడి దేవుని యొక్క వాక్యమును వినకుండా, భయము లేకుండా, నిర్భయముగా విర్రవేగుతూ మనం ప్రవర్తించినప్పుడు మనమట కీడులో పడిపోతామనే లేఖన భాగం మనల్ని హెచ్చరిస్తున్నది. ఈ రోజుల్లో అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యమును వినిన ఆ వాక్య ప్రకారం నడుచుకొనకుండా, ఆ వాక్యమును అంగీకరించకుండా అనేక మంది తమ హృదయములను కఠినపరుచుకుంటూ ఉంటున్నారు. తమ హృదయములను దేవునికి అప్పగించకుండా, దేవుని యొక్క వాక్యము వారి యొక్క హృదయాల్లో నివసింపనివ్వకుండా, దేవుని యొక్క వాక్యముని విని కూడా ఆ వాక్యము తమలోనికి రాకుండా తమ హృదయములను కఠినపరుచుకొని
దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలతో, దేవునికి అసహ్యకరమైనటువంటి క్రియలతో, దేవునికి కోపము పుట్టించేటువంటి క్రియలతో, దేవునికి అసహ్యము పుట్టించేటువంటి క్రియలతో, దేవుని ఆత్మకు దుఃఖము పుట్టించేటువంటి క్రియలతో ఈ రోజున అనేక మంది నడుచుకొనిచున్నారు. ప్రియులారా, మనకైతే దేవునికి వాక్యం మనలను ప్రేమించి మనలో ఉన్నటువంటి ఆ లోపములను ప్రభు మనకి తెలియజేస్తున్నది. మనలను ప్రేమించి మనం ఎలాగున దేవునికి ఇష్టలముగా మారాలో, ఎలాగున దేవుని చిత్తమని మనం చేయాలో, ఎలాగున దేవుని రాకల్లో ఎత్తబడి గుంపులో మనము చేర్చబడతామో మనలను ప్రేమించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా నిత్యము భయం కలిగి మనం ప్రవర్తించాలటండి. ఎప్పుడు కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క దృష్టి నా మీద ఉన్నది. ఈ కార్యం చేస్తే ఒకవేళ లోకానుసారముగా, ఒకవేళ దేవునికి ఇష్టం లేకుండా, దేవునికి ఇష్టం లేని కార్యములను నేను చేస్తే దేవునికి నేను దుఃఖం కలుగు చేస్తాను, దేవుడు నన్ను శిక్షిస్తాడు, నేను కీడులో పడిపోతానను ఇటువంటి భయం, ఇటువంటి దైవికమైన భయం నిత్యము మనం కలిగి ఉండాలంట. ఎవరైతే అలాగునుంటారో వారు ధన్యులుగా ఎంచబడుతున్నారు. ఎవరైతే భయం లేని వారులుగా, నిత్యము భయం లేకుండా దేవుని వాక్యం అనేటువంటి భయం, దైవజనులు అనేటువంటి భయం, దేవుని ఆజ్ఞలు అనే భయం, దేవుని ఆత్మ నన్ను చూస్తున్నది, దేవుని కన్నుదృష్టి నా మీద ఉన్నదనేటువంటి భయం లేకుండా ఎందరైతే జీవిస్తుంటారో వారట కీడులో పడిపోతారట. తమ హృదయమును కఠినపరుచుకొని, తమ హృదయములో దేవుని వాక్యమునకు చోటివ్వకుండా తమ హృదయములను కఠినపరుచుకుంటే కీడులో పడిపోతామనే వాక్యములను హెచ్చరిస్తున్నది. కనుక ఈ చివరి దినాల్లో దేవుని భయం కలిగి నిత్యము దైవికమైనటువంటి భయముతో, దేవుడు మనల్ని చూస్తున్నాడనేటువంటి ఆ దైవికమైన భయం కలిగి మనం ప్రవర్తించి ధన్యులముగా ఎంచబడుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడేటువంటి కృపను ప్రభు మనకందరికీ అనుగ్రహించి దైవికమైనటువంటి భయముతో కూడిన హృదయాలను ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలం మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడ, ఉదయకాలం నీ వాక్యం ద్వారా మీరు మమ్మలను హెచ్చరించి మీరు మాకు సెలవిచ్చిన నీ ప్రతి మాటను కొరకు నీకు స్తోత్రములు. పరిశుద్ధుడ, నిత్యము భయం కలిగి ప్రవర్తించేటువంటి వారు ధన్యులకు ఎంచబడుతున్నారని, భయం లేకుండా విర్రవేగుతూ తమ హృదయములను కఠినపరుచుకునేటువంటి వారు పరిశుద్ధుడ కీడులో పడిపోతారని నీ వాక్యంలో మేము చదువుతున్నాం. అటు విధముగా మా ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ దైవికమైన భయం కలిగి మీరు మమ్మలను చూస్తున్నారు, నీవు మమ్మలను గమనిస్తున్నావు అనేటువంటి భయంతో మేము ప్రవర్తించినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించండి. కీడులో పడిపోకుండా, శాపకరమైన మార్గంలో, నాశనకరమైన మార్గంలో వారు పడిపోకుండా వారిని వారి ఆత్మీయ జీవితంలో మీరు భద్రపరిచి నీ కృపలో నిలిపి, నీ కనికరంలో నిలిపి, పరిశుద్ధుడ నీ రాజ్యము కొరకు ఒక దైవికమైన భయం కలిగి మేమందరమును సిద్ధపడటకు మాకు సహాయం అనుగ్రహించి కీడులో నుండి, శాపములో నుండి, పాపంలో నుండి, నాశనకరమైన ప్రతి మార్గంలో నుండి మమ్మల్ని తప్పించి మీరు అక్కడి కొరకు సిద్ధపరిచి జీవము కలిగిన మార్గములో మమ్మల్ని నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.